గత నెలలో అలీపూర్ గ్రామానికి సంబంధించిన ఎల్లప్ప అనే వ్యక్తిని ఒక రాజకీయ నాయకుడు అండదండలతో మద్దూరు ఎస్ఐ విజయ్ కుమార్ గారు అలాగే కోసి సిఐ సైదుల్ గారు ఎల్లప్ప అనే బయటకు తీసుకెళ్లి ఎటువంటి ఫిర్యాదు లేకుండా తీసుకెళ్లి విచక్షణ రహితంగా కుట్టడాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ని సంప్రదించడం జరిగింది. ఎల్లప్పకు తగు న్యాయం జరిగేంత వరకు కూడా మేము వెనుదనుగా ఉండి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మేము గతంలో కోసి సిఐ గారిపై మద్దూరు ఎస్ఐ గారిపై ఫిర్యాదు కూడా ఎస్పీ ఆఫీస్లో నారాయణపేటలో ఉన్న ఎస్పీ ఆఫీస్లో కూడా సంప్రదించాము. గత వారంలో సంప్రదించాము. అంతకుముందు 17 తారీఖు జరిగిన ఇష్యూని కూడా 18 తారీఖు నారాయణపేట ఎస్పీ గారికి సంప్రదించాము. ఇప్పటి వరకు మద్దూరు ఎస్ఐ గారిపైన కోసి సిఐ గారిపైన ఎటువంటి చర్య తీసుకోలేదు. వాళ్ళు ఒక విషయం ఏమంటున్నారంటే సీఎం కాన్స్టిట్యున్సీ రేవంత్ రెడ్డి అండదండలు ఉన్నాయి, మాకు మీరు ఏం చేస్తారు చేసుకోండి అనే ఫీలింగ్తో మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేమంతా కూడి ఓట్లు వేస్తేనే మీరు కోడంగల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినారు, దాని తర్వాత తదుపరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారు. ముఖ్యమంత్రి గారు ఒక విషయం గ్రహించండి, రాబోయే ఎలక్షన్లలో మా నుంచి బీసీ వర్గాల నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదంటే ఈ ఎల్లప్ప అనే బాధితునికి న్యాయం చేయండి. మీ అన్నగారైన తిరుపతి రెడ్డి గారు డిఎస్పీ గారిని ఫోన్ చేసి ఈ కేసును అక్కడికే క్లోజ్ చేయాలి, ఈ ఇష్యూని మర్చిపోండి అని డిఎస్పీ గారిని బెదిరించేంత అధికారం మీకు ఎక్కడిది? ఈయనకు బాధితునికి ఎటువంటి యాక్షన్ లేకుండా ఎటువంటి ఫిర్యాదు లేకుండా మీరు తీసుకెళ్ళి కొట్టి ఆ రమేష్ రెడ్డి అనే వ్యక్తి మాటని తీసుకెళ్ళి కొట్టి మీకు అంతా ఉంటే మీరు సీఎం మనుషులు అంటారు కదా, నిధులు తీసుకురండి, డబ్బులు తీసుకురండి, ఊర్లను డెవలప్ చేయండి, రోడ్లను డెవలప్ చేయండి. అంతేగాని మీ అహంకారం, రెడ్డి అహంకారంతో బీసీలని ఎస్సీ ఎస్టీ బీసీలని కోడంగల్ నియోజకవర్గంలో ఇలా హింసించడం మంచి పద్ధతి గారు. దయచేసి మానుకోండి. ఎల్లప్ప అనే బాధితునికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం. రమేష్ రెడ్డి అనే వ్యక్తిని మాజీ సర్పంచ్ అలీపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిని నిన్ను మాత్రం వదిలిపెట్టేయలేదు. నీ రెడ్డి అహంకారాన్ని తొక్కుతాం, మా బీసీల బలం ఏందో చూపిస్తాం. రాబోయే ఎలక్షన్లో నువ్వు విర్రబిగుతున్నావు కదా, ఏదో మొత్తం నడిపిస్తానా కథ చూపిస్తాని, నిన్ను ఎక్కడైతే ఉన్నావో నిన్ను అక్కడనే కట్ చేసి నీ రాజకీయ సామాజిని బొందా చేస్తాం. ఎల్లప్పకు న్యాయం జరిగేంత వరకు తోడుగా ఉంటాం.